హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో పాతకాలం నాటి వంట తాటి రొట్టె అయితే చూద్దాము. ఈ సీజన్లో ఎక్కువగా ఈ తాటికాయలు అయితే దొరుకుతాయి కదా. సమ్మర్లో మనం ముంజికాయలు తింటాము. ఇవి పండితే మనకి తాటికాయలు అయితే అవుతాయి అన్నమాట. సో దీంతో రొట్టె అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఎందుకంటే కొబ్బరికాయలు, తాటికాయలు ఎటువంటి ఫెర్టిలైజర్స్ లేకుండా చక్కగా న్యాచురల్గా పండుతాయి. సో మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. సో తాటికాయనైతే ఈ విధంగా పైన ముచ్చుకంతా తీసేసుకొని ఈ విధంగా పీల్ అయితే తీసుకోవాలన్నమాట. మంచి స్మెల్ అయితే వస్తుంది. కింద ఇలా కొట్టి కొట్టి తీసినట్లయితే కాయ కొంచెం మెత్తపడి మనకి ఈజీగా పీల్ తీయడానికైతే వస్తుందన్నమాట. ఇది నేనైతే మార్కెట్లో అయితే తీసుకొచ్చాను. నార్మల్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాటి చెట్టు కింద పడిన పండ్లు ఉంటాయి కదా, అవి అయితే కింద పడినప్పుడు కొంచెం దెబ్బ తగిలి ఇంకా బాగా మెత్తగా ఉంటుందన్నమాట. సో ఇవి కోసిన కాయల్లాగా ఉన్నాయి, ఎందుకంటే నాకు చాలా గట్టిగా అయితే అనిపించింది. సో ఇంకా దీన్ని పీల్ అయితే ఈ విధంగా తీసేసుకొని చక్కగా పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో 3 ముంజులు ఉంటాయి కాబట్టి 3 విత్తనాలు అయితే ఉంటాయన్నమాట. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి అయితే నీళ్లు తీసుకుని ఈ ఒక్కొక్క గింజని నీళ్ళతో తడుపుకుంటూ మనం కొంచెం నానబెట్టినట్టు చేసుకుంటే కనుక తాటి గుజ్జు తీయడానికి ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో 3 గింజలకి కూడా నీళ్ళు అయితే అప్లై చేసేసి ఇలా సాఫ్ట్గా లోపలికి కొంచెం నీళ్ళు ఇంకేలాగా ఇలా ప్రెస్ చేసేసుకుంటే చక్కగా ఈ గింజ మొత్తం సాఫ్ట్గా అయిపోయి అది కొంచెం సేపు అయితే నానుతుందనమాట. సో ఇంకా నెక్స్ట్ దీన్ని ఏదైనా ఒక చిల్లులు గిన్నె కానీ లేదంటే జ్యూస్ చేసే స్ట్రైనర్స్ ఉంటాయి కదా, అందులో అయినా సరే మనం ఈ తాటి గుజ్జుని తీసుకోవచ్చు. నేను ఒక పావు గంట నానబెట్టిన తర్వాత ఇలాంటి గిన్నె అయితే తీసుకొని తాటి గుజ్జుని అయితే తీసేసాను అనమాట. గుజ్జు తీయడానికి అయితే కొంచెం టైం పడుతుంది, బట్ ఈజీగానే అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవైతే మనం ఆయిల్లో బూందీ దూచినట్టు ఉందన్నమాట. సో తీస్తుంటేనే ఇల్లంతా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇంకా 3 గింజల్ని కూడా నీట్గా అయితే గుజ్జు అయితే తీసేసి రెడీ చేసి పెట్టుకున్నాను. మేము చిన్నప్పుడైతే పొయ్యిలో వేసి కాల్చుకుని అయితే తినేవాళ్ళం అనమాట. సో ఇంకా మనకి అలాంటి ఛాన్స్ అయితే లేదు కాబట్టి మన పిల్లలకి ఇలా అయినా మన పాతకాల వంటల్ని పరిచయం చేసినట్టు ఉంటుంది కదా. సో నేనైతే ఇంకా మొత్తం గుజ్జు అంతా తీసేసాను. నాకు ఇది వచ్చేసి ఒక గిన్నెడైతే అయిందనమాట. సో తీసుకున్న మూడు గింజలది తాటి గుజ్జు అయితే ఈ గిన్నెతో కొంచెం వెల్త్గా అయితే అయిందనమాట. సో అదే మెజర్మెంట్స్లో మనము బెల్లం కూడా అయితే తీసుకోవాలి. బెల్లం అయితే కొంచెం మెత్తగా తురిమేసి అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే దీనిలో వేసి కలుపుకోవాలన్నమాట. మనం బెల్లం కావాలంటే దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఈ తాటి గుజ్జు ఎంతైతే ఉందో సేమ్ అదే క్వాంటిటీలో బెల్లం తీసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో బియ్యం రవ్వ అయితే యూస్ చేయాలి. బయట కొనుక్కొని ప్యాకెట్లో తెచ్చుకుంటాం కదా, అదైనా వేసుకోవచ్చు. లేదంటే ఒక గ్లాస్ బియ్యంని చక్కగా కడిగేసి జాలి గిన్నెలో వేసామంటే ఒక హాఫ్ అన్ అవర్లో చక్కగా నానిపోయి బియ్యం పొడి పొడిగా ఉంటాయి. ఇంకా దాన్ని మిక్సీ పట్టేసుకొని రవ్వనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇంట్లోనే అయితే రవ్వను ప్రిపేర్ చేశాను. ఇంకా బెల్లం వేసి బాగా కలిసిన తర్వాత ఇందులోకి బియ్యం రవ్వను కూడా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో బెల్లం వేసిన తర్వాత తాటిగుజ్జు అయితే ఈ విధంగా చక్కగా పల్చగా అయితే తయారైంది. సో ఇప్పుడు ఇందులో నేను మిక్సీ పట్టుకున్న బియ్యం రవ్వని కూడా సేమ్ తాటిగుజ్జు ఎంత తీసుకున్నానో అదే గిన్నెతో అయితే రవ్వను కూడా వేసేసుకుంటున్నాను. టేస్ట్ స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా రొట్టె కూడా బాగా వస్తుంది అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో దీన్ని ఇడ్లీలాగా వేసుకొని ఆవిరికి ఉడికించుకోవచ్చు. సో ఇలా ఆయిల్లో వేసుకుంటే దాన్ని తాటి రొట్టె అని అయితే అంటాము. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొంచెం నూనె అయితే యాడ్ చేసుకుని ఈ కలుపుకున్న బ్యాటర్ మొత్తం కూడా రొట్టెలాగా స్ప్రెడ్ చేసేసుకుని సిమ్లో పెట్టేసుకుని ఒక 6-7 నిమిషాల పాటు అయితే మూత పెట్టేసి ఉడికించుకుంటే చక్కగా కాలుతుందనమాట. సో మరీ ఎక్కువసేపు పెట్టారంటే మాడిపోతుంది. సో నెక్స్ట్ నేను కొంచెం మిగిలిందనమాట, దాన్ని ఇంకొక చిన్న ముక్కిట్లో అయితే నూనె వేసేసుకుని ఈ విధంగా రొట్టెలాగా అయితే స్ప్రెడ్ చేశాను. దీనికి కూడా మూత పెట్టేశాను అనమాట. దానికంటే త్వరగా అయితే ఈ రొట్టె అయితే నాకు త్వరగా వచ్చింది, ఎందుకంటే తక్కువ పిండి కాబట్టి అనమాట. సో నేను ఒక 5 మినిట్స్ అయితే చక్కగా సిమ్లో పెట్టేసి ఎర్రగా అయితే ఈ విధంగా మూత పెట్టి కాల్చుకున్నాను. సో ఇప్పుడు దీన్ని గరిటతో తీయడం కష్టం అనిపిస్తే ఈ విధంగా మూకిని టర్న్ చేసేస్తే చక్కగా రొట్టె అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు కాల్చుకుంటే అటు సైడ్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది.
సో తిప్పేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 2 నిమిషాలు అయితే కాల్చుకున్నాను అనమాట. సో నెక్స్ట్ పెద్దది వేసాను కదా, అది కూడా అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. దాన్ని కూడా అయితే టర్న్ చేసేసి మళ్ళీ అయితే కాల్చుకున్నాను అనమాట. సో ఎంతో టేస్టీగా పాతకాలం నాటి వంటకం తాటి రొట్టె అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ.